కోరికలు తీరాలంటే, ఆరోగ్యం, మనశ్శాంతి కావాలంటే, మాటకు శక్తి, జ్ఞానానికి దివ్య ఆశీస్సులు రావాలంటే ఈ వీడియో తప్పక చూడాలి. ఈ వీడియోలో లలితా సహస్రనామాన్ని రచించిన 8 మంది వసిన్యాది వాగ్దేవతల గురించి శాస్త్రోక్తంగా స్పష్టంగా వివరించబడింది. వీరు కేవలం దేవతలు కాదు, అమ్మవారి స్వరూపాలే. మన మాటలకు, మన ఆలోచనలకు, మన జ్ఞానానికి అధిష్టాన శక్తులు. వాగ్దేవతలు లలితా పరమేశ్వరి ఆజ్ఞతో లలితా సహస్రనామాన్ని రచించారు. మన తెలుగు వర్ణమాలలోని అచ్చులు, హల్లులకు వీరే అధిదేవతలు. అందుకే మన మాటలు శక్తి ఉండాలంటే, వాక్సిద్ధి కలగాలంటే వీరి కటాక్షం తప్పనిసరి. శ్రీచక్రంలోని సర్వరోగహర చక్రంలో ఈ వాగ్దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. వీరిని స్మరిస్తే మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు రెండూ క్రమంగా తగ్గుతాయని విశ్వాసం. ఈ వీడియోలో ప్రతి వాగ్దేవత యొక్క స్థానం, అక్షర సంబంధం, ఇచ్చే ఫలితాలు వివరంగా చెప్పబడ్డాయి. వసినీదేవి అక్షరశక్తిని నియంత్రించి వశీకరణ శక్తిని ప్రసాదిస్తుంది. కామేశ్వరీదేవి సకల కోరికలను తీర్చే శక్తిని ఇస్తుంది. మోదినీదేవి మనస్సుకు ఆనందం, తృప్తి ప్రసాదిస్తుంది. విమలదేవి నిర్మలమైన జ్ఞానాన్ని, బ్రహ్మబోధను ఇస్తుంది. అరుణదేవి సకల దేవతల అనుగ్రహాన్ని కలిగిస్తుంది. జయినీదేవి ప్రతి ప్రయత్నంలో విజయం అందిస్తుంది. సర్వేశ్వరీదేవి అధికారాన్ని, ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. కౌలినీదేవి కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది. వీరి పేర్లు శ్రద్ధతో పలికితే వాక్సిద్ధి కలుగుతుందని, మాటకు దైవశక్తి వస్తుందని ఈ వీడియో స్పష్టం చేస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపన్యాసకులు, గురువులు, సాధకులు, మంత్రజపం చేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి. మీ మాటే మీ భవిష్యత్తును మార్చగలదని ఈ దైవ సందేశం గుర్తుచేస్తుంది. ఈ వీడియో మీ మనస్సును తాకితే లైక్ చేయండి. శక్తిని కోరుకునేవారితో తప్పక షేర్ చేయండి. ఇలాంటి శాస్త్రబద్ధమైన భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ లలితా పరమేశ్వరి కృపతో మీ మాటకు శక్తి, మీ మనస్సుకు శాంతి, మీ జీవితానికి విజయం కలగాలని కోరుకుంటున్నాము.